తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ముగిసింది, ఉపసంహరణల పర్వం ముగిసింది. నామినేషన్లు అన్నీ కూడా ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా తిరస్కరణకు గురి కాల. అన్నీ కూడా అన్ని రాజకీయ పార్టీలు అధికారికంగా బీ ఫారంలు ఇచ్చిన అన్నీ కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, అన్నీ ఆమోదించబడినాయి. కాంగ్రెస్ పార్టీ 119లో 118 సీట్లు కాంగ్రెస్ పార్టీ, ఒక సీట్ని కొత్తగూడెంలో సిపిఐ పార్టీకి సీట్ ఇచ్చింది. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. తెలంగాణ జనసమితి కోదండరాం పార్టీ పోటీ చేయటం లేదు, కానీ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఇస్తూ ఉన్నాడు ప్రొఫెసర్ కోదండరాం, టీజేఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి ఏ పార్టీతో పొత్తు లేదు. 119 బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ 111 సీట్లలో బీజేపీ, 8 సీట్లలో జనసేన పార్టీ పోటీ చేస్తూ ఉంది. కులాల వారీగా ఈ రోజున తెలంగాణ రాష్ట్రములో గెలుపు ఓటములు కులాలు కుల సంఘాలే ప్రభావితం చేయబోతున్నాయి. ఇక్కడ కొన్ని కులాలు గంపగుత్తగా ఒకే రాజకీయ పార్టీకి వేయటము ద్వారా రాజకీయ పార్టీలు విశ్లేషకుల అంచనాలు తారుమారు కాబోతున్నాయి. ప్రధానమంత్రి మోదీ నవంబర్ 7న బీసీల ఆత్మగౌరవ సభ ఎల్బీ స్టేడియంకి వచ్చి బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన తరువాత మొదటి ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని మళ్ళీ ప్రమాణ స్వీకారము కూడా నాకు కలిసొచ్చిన ఎల్బీ స్టేడియంలోనే జరుగుతుందని ప్రధానమంత్రి ప్రకటించడం, ఇంకా బీసీ ముఖ్యమంత్రి అంటే అన్ని అర్హతలు, రాజకీయ అనుభవం, పరిపాలన అనుభవం, రాజకీయ పార్టీ నిర్వహించిన అనుభవం కలిగిన ఏకైక వ్యక్తి, అన్ని అర్హతలు కలిగిన వ్యక్తి ఈటెల రాజేందరే. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో వస్తే ఇంకా ఎటువంటి అనుమానం వేరే వాళ్ళు కూడా పరిశీలనలో ఉన్నా ఆలోచన చేసినా ఈటెల రాజేందర్కున్నంత అనుభవం ఇతర భాజపా నాయకులకు లేని కారణం వల్ల ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఆయన్ని ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ అని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా పెట్టారంటే ఆయనే ముఖ్యమంత్రి. ఈ బీసీ ఆత్మగౌరవ సభ ద్వారా ఈటెల రాజేందర్ సామాజిక వర్గం ముదిరాజ్ సామాజిక వర్గం. కేసీఆర్ చాలా మేధావిని అనుకుంటాడు, ఆయన ఇక్కడ మాత్రం పప్పులో కాలేశాడు. అసలు ఈటెల రాజేందర్ని పార్టీ నుంచి బయటికి పంపటమే పెద్ద తప్పు. ఆ రోజే పార్టీ కుంగిపోయింది. ఈటెల రాజేందర్ నిష్క్రమణతో పార్టీ కుంగిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయి దాన్ని పూర్తిగా 7వ బ్లాకు తొలగించి మళ్ళీ పునర్నిర్మాణం దెబ్బకు దాదాపు బీఆర్ఎస్ పార్టీ పతనావస్థకు వెళ్ళిపోయింది. ఈటెల రాజేందర్ కోపంతో 60 లక్షల జనాభా ఉన్న ఈ ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఒక్కరికి కూడా బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ ఇవ్వాల. అందువల్ల గంపగుత్తగా మూకుమ్మడిగా ఈ ముదిరాజు ఓట్లు ఏకపక్షంగా కమలం పార్టీకి పడబోతున్నాయి. ఇప్పటివరకు అందరూ ఏం ఊహించారంటే గతంలో బీజేపీని హిందువుల పార్టీగా అభివర్ణించారు. సరే, హిందువులు ఎలాగో ఓటేస్తారు. ఈసారి మత రాజకీయం రాలేదు, ఇప్పుడు కుల రాజకీయం రంగప్రవేశం చేసింది. ఎందుకంటే బీసీలందరూ ఐక్యంగా
మనకి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళైనా ఈనాటికి ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కాలేదనే బాధ. ఈ రోజున ప్రధానమంత్రి అవకాశం ఇచ్చాడు. సాక్షాత్తు ప్రధానమంత్రి బీసీ కులం గానుగ కులానికి చెందినవాడు. మరి ఆయన ఉండబట్టే కేంద్ర కేబినెట్లో 27 మంది బీసీ సామాజిక వర్గానికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చాడు. ఎన్నడైనా కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద సంఖ్యలో మంత్రి పదవులు ఇచ్చిందా అని ఆలోచన చేస్తున్న తరుణంలో బీసీలు అందరూ సంఘటితంగా ఈరోజు మేము ఎప్పుడూ పల్లకీలు మోయటమేనా, మేము పల్లకి ఎక్కే అర్హత లేదా, మాకు తెలివితేటలు లేవా, ఓట్లు మావి సీట్లు మీవా అని జాగృతం అవటం వల్ల 113 బీసీ కులాలు సంఘటితంగా కమలం పార్టీకి గంపగుత్తుగా ఓట్లు వేసే విధంగా కనపడుతోంది. ఇంకోటి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అనాలోచితముగా ఎటువంటి అధ్యయనము చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చి 60 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడిన 26 బీసీ కులాలను నిర్దాక్షిణ్యంగా బీసీ జాబితా నుంచి తొలగించి తెలంగాణలో స్థిరపడిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన 26 బీసీ కులాలకు వాళ్ళ పిల్లలకు కళాశాలల్లో విద్యా సంస్థల్లో సీట్లు రిజర్వేషన్ లేకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయటం వల్ల ఆ 26 కులాలకు చెందిన దాదాపు 2 లక్షల పైగా కుటుంబాలు, వీటిలో ప్రధాన కులాలు 26లో ఉత్తరాంధ్రకు చెందిన కళింగ, కొప్పు వెలమ, తూర్పు కాపు సామాజిక వర్గాలు, ఈ మిగతా 26 కులాల వారు ముక్త కంఠంతో భారతీయ జనతా పార్టీ కమలం పార్టీకి ఓటేయటానికి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన ఈ కులాల వారితో సంప్రదించి భారతీయ జనతా పార్టీ అధికారంలో రాగానే బీసీ ముఖ్యమంత్రిగా ఉండే ఈటెల రాజేందర్ ఆయన ఆధ్వర్యంలో ఎవరికైతే ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణలో స్థిరపడిన 26 కులాలకు అన్యాయం జరిగిందో వాళ్ళను మళ్ళీ తిరిగి పూర్వస్థితి 2014 ముందు ఏ విధంగా ఉన్నదో యథాతథ స్థితిని పూర్వస్థితిని కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం వల్ల ఆ 2 లక్షల కుటుంబాల్లో దాదాపు 8 నుంచి 9 లక్షల ఓట్లు గంపగుత్తగా కమలం పార్టీకి ఓటు వేయటానికి నిర్ధారణ చేసుకున్నారు. ఇక 11 నవంబర్న పెరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్లో జరిగిన మాదిగల విశ్వరూప సభ ఎంఆర్పిఎస్ సభ ఒక చరిత్ర. నభూతో నభవిష్యత్ అనే విధంగా గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఏ రాజకీయ పార్టీ కూడా నిర్వహించలేని విధంగా అసంఖ్యాకమైన మాదిగలు, దాదాపు 3 లక్షల సంఖ్యలో వచ్చిన మాదిగలు రాష్ట్రంలో నలుమూలల నుంచి, ప్రతి గ్రామాన్ని నుంచి, 33 జిల్లాల నుంచి విచ్చేసిన మాదిగల యొక్క ఐక్యత వల్ల మాదిగ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ అనే దానికి ప్రధానమంత్రి ఒక ప్రత్యేక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేయటానికి సిద్ధపడి అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చేసి 30 సంవత్సరాలుగా మాదిగలు చేస్తున్న పోరాటానికి సఫలీకృతమయ్యేలా చట్టబద్ధత కల్పించి కేంద్రంలో ఏ విధంగా కాశ్మీర్కు సంబంధించిన 370 అధికరణ దాని సవరణకు వినియోగించిన ప్రక్రియని ఎస్సీ వర్గీకరణకు, మాదిగలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, విద్యలోనూ ఉద్యోగాల్లో ఇతరులతో సమానంగా గతంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఏబిసిడి వర్గీకరణ చేశాడో అది త్వరలో మోదీ నేను మీ తరపునుంటున్నాను, మీ న్యాయమైన కోరికను తీరుస్తానని హామీ ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉండే మాదిగలందరూ ముక్త కంఠంతో
మా పార్టీ భారతీయ జనతా పార్టీ, మాకు కమలం కావాలి అంటున్నారు. దీని ప్రభావం తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మాదిగలందరూ, గతంలో మాదిగలు అధికంగా ఉండే రాయలసీమ, తెలంగాణలో ఉండే మాదిగలందరూ తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. ఇప్పుడు ఎప్పుడైతే ప్రధానమంత్రి మోదీ ఎస్సీ వర్గీకరణ ప్రకటించాడో దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మాదిగలందరూ కూడా కమలం గూటికి చేరారు, కమలం పార్టీకి దగ్గరయ్యారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే మాదిగలందరూ కూడా నిష్క్రమించి మా పార్టీ కమలం పార్టీ అంటున్నారు. ఇటువంటి తరుణంలో ఎవరు ఊహించని విధంగా బీసీల ఐక్యత వల్ల, తుఫానుల జాగృతమవుతున్న బీసీ కులాల ఐక్యత వల్ల, ముఖ్యంగా ముదిరాజు సామాజిక వర్గం ముద్దరలా గంపగుత్తగా బీజేపీకి ఓటు వేయటం వల్ల, మాదిగలు కూడా ఒక్క ఓటు కూడా పోకుండా అన్ని ఓట్లు కమలానికి వేయటం వల్ల ఆ రెండు పార్టీలు, బీసీలందరూ సంఘటితంగా, అలాగే ఉత్తరాది నుంచి వచ్చిన వాళ్ళు గుజరాతీలు, రాజస్థానీలు, మార్వాడీలు, జైన్లు, ఉత్తర భారతం నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో స్థిరపడిన కుటుంబాలు 15 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వాటిలో 99% ఉత్తరాది నుంచి వచ్చి స్థిరపడిన వారందరూ కూడా వాళ్ళ పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ. బయటకు కనపడరు, వ్యాపారాలు చేసుకుంటారు, ఎక్కడా కూడా బయటకి చెప్పకుండా వాళ్ళు నిశ్శబ్దంగా కమలం పార్టీకి ఓటేసి వస్తారు. ఈ విధంగా ఊహకందని రీతిలో మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవటం వల్ల ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కుంగిపోయింది. అది 3వ స్థానానికి పడిపోయింది అంటున్నారు కొంతమంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఒక పత్రికా ప్రకటన పెట్టి కర్ణాటకలో ఏం జరుగుతుందో వాస్తవ పరిస్థితులను ఆయన వివరించాడు. కర్ణాటకలో విద్యుత్తు కొరత వల్ల అంధకారంలోకి నెట్టబడింది. డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్తు కరెంటు ఉందంటే మేము కర్ణాటకలో 5 గంటలు ఇస్తాం, ఆ 5 గంటలు అంటే 24 గంటలు ఉన్న విద్యుత్తును 5 గంటలకు తగ్గిస్తామని డీకే శివకుమార్ చెప్పాడు. రేవంత్ రెడ్డి అనాలోచితంగా అమెరికా వెళ్ళి అక్కడ ప్రకటన చేశాడు. అసలు తెలంగాణలో 24 గంటల విద్యుత్తు లేదు, అవసరం లేదు, మేము అధికారంలోకి వస్తే విద్యుత్తును 3 గంటలే ఇస్తామన్నాడు. రేవంత్ రెడ్డి 3 గంటల విద్యుత్తు, డీకే శివకుమార్ 5 గంటల విద్యుత్తు. కాంగ్రెస్ పార్టీకి బాగా షాక్ తగిలింది. రైతులకు, కౌలు రైతులకు, గ్రామీణ వాసులకు అందరికీ వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము 24 గంటల కరెంటు మాకు అందుతుంటే అది కూడా ఎవరి విధానం? 24 గంటల కరెంటు విధానం అనేది ప్రధానమంత్రి మోదీ యొక్క ఆలోచన విధానం. ఇదేదో తెలంగాణలో మాత్రం వచ్చిన విధానం కాదు. దేశంలోని 29 రాష్ట్రాల్లో కూడా 24 గంటల కరెంటు రైతులకే కాదు, గృహ అవసరాలకే కాదు, పారిశ్రామిక అవసరాలకే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలలో 24 గంటల విద్యుత్తు కొరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా గ్రామీణ విద్యుతీకరణ సంస్థ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున సబ్సిడీలు, అవసరాలకు సరిపడా నిధులు సమకూర్చడం ద్వారా దేశవ్యాప్తంగా 24 గంటల కరెంటు సరఫరా అనేది, నిరంతర విద్యుత్ అనేది ప్రధానమంత్రి మోదీ గారి యొక్క ఆలోచన. అందువల్ల కరెంటు షాకు కాంగ్రెస్ పార్టీకి బాగా తగిలింది. అదే కాకుండా వీళ్ళు 11 సార్లు పరిపాలించారు. కాంగ్రెస్ పార్టీ 11 సార్లు పరిపాలించినా మాకు బతుకేం బాగుపడలేదు, ఎక్కడ వేసినా గొంగలు అక్కడే ఉన్నాం. ఇప్పుడు ఏంటి ఒక్క ఛాన్సు మేము ఇప్పటి వరకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి భారతీయ జనతా పార్టీ కమలానికే. కేసీఆర్కి, బీఆర్ఎస్కి 2 అవకాశాలు ఇచ్చాం, మీకు 11 అవకాశాలు ఇచ్చాం. మా బతుకు ఏమీ మార్పు రాలేదు.
ఒక్కసారి డబుల్ ఇంజిన్ సర్కార్ కమలం మాకేం చేస్తుందో ఒక్క ఛాన్స్ ఒక అవకాశం వాళ్ళకి ఇస్తామని తెలంగాణ ప్రజలు ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. ఈ విధంగా ఈ యొక్క ముదిరాజు సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం ఎక్కడ కొంప ముంచబోతుందో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చెందటం అనేది వాస్తవమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వీళ్ళు కులాల వారీగా ఏం చేశారు? కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రవర్ణాలకు అధికంగా సీట్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 58 మంది ఓసీలకు అగ్రవర్ణాలకు సీట్లు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ 60 మందికి ఇచ్చింది. ఈ అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు ఉన్నది ఎంతమంది అంటే కేవలం 18%. అన్ని కులాలు కలిపి అగ్రవర్ణాలు ఉన్నది 18%. అయితే భారతీయ జనతా పార్టీ చాలా తెలివిగా అగ్రవర్ణాలకు, ఓసీలకు కేవలం 44 సీట్లకే పరిమితం చేసింది. దీంట్లో ఈ అగ్రవర్ణాల్లో కాంగ్రెస్ పార్టీలో రెడ్లకు 43 సీట్లు ఇచ్చారు. బీఆర్ఎస్ కూడా 43 సీట్లు ఇస్తే భారతీయ జనతా పార్టీ బీసీల పార్టీగా ముద్రపడి రెడ్డి సామాజిక వర్గానికి కేవలం 29 సీట్లు మాత్రమే ఇచ్చారు. అగ్రవర్ణాల్లో కాంగ్రెస్ పార్టీ వెలమలకు 9 మందికి ఇస్తే బీఆర్ఎస్ పార్టీ వెలమలకు 10 మంది, బీజేపీ వెలమల సంఖ్య ఉన్న 3 పార్టీల్లో అతి తక్కువ కేవలం 8 మందికి మాత్రమే ఇచ్చింది. ఇక కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ 3కి ఇస్తే బీఆర్ఎస్ పార్టీ 5గురికి ఇచ్చింది, బీజేపీ పార్టీ కమ్మ సామాజిక వర్గానికి 3గురికి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణులకు 3గురికి, బీఆర్ఎస్ పార్టీ బ్రాహ్మణులకు 1, బీజేపీ పార్టీ బ్రాహ్మణులకు 2 సీట్లు ఇచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ వైశ్యులకు 1 సీటు కూడా ఇవ్వాల. వాళ్ళు అగ్గి మీద గుగ్గిలం అన్నట్టుగా వాళ్ళు చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు, మాకు సీటు ఇవ్వలేదని వైశ్యులు. బీఆర్ఎస్ పార్టీ వైశ్యులకు 1 సీటు ఇచ్చింది, బీజేపీ పార్టీ కూడా 1 సీటు ఇచ్చింది. ఉత్తరాది నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళకి బీఆర్ఎస్ 1 టికెట్టు, భారతీయ జనతా పార్టీ ఉత్తరాది నుంచి స్థిరపడిన వారికి 1 ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఉత్తరాది నుంచి వచ్చి స్థిరపడిన వారికి గుండు సున్నా చుట్టేసింది, వాళ్ళకి ఒక్కరికి కూడా ఇవ్వాల. ఇక బీసీ అని నినాదాలకే పరిమితమయ్యారు కాంగ్రెస్ పార్టీ. ఉదయ్పూర్లో, రాయ్పూర్లో ఎక్కడ చూసినా బీసీలకు ప్రాధాన్యత, ప్రతి పార్లమెంట్లో 2 సీట్లు అంటే 34 సీట్లు ఇస్తామని ఊరించి వాళ్ళను చివరికి నట్టేట ముంచేశారు. 34 సీట్ల బదులుగా కాంగ్రెస్ ఇచ్చిన సీట్లు కేవలం 23. బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలు ఓట్లు కావాలి, కానీ బీసీలని వాళ్ళు మంత్రులుగా కూడా పెట్టాల. కేవలం బీసీలు 60%, 1,60,00,000 ఉంటే కేసీఆర్ ఇచ్చింది సీట్లు, మంత్రివర్గంలో స్థానం 3గురికే ఇచ్చాడు. కానీ దాంట్లో 7గురికి రెడ్లకు, 4 వెలమ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇస్తూ బీసీలను 3కు పరిమితం చేశాడు మంత్రివర్గంలో. భారతీయ జనతా పార్టీ, బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి బీసీ ఎమ్మెల్యే టిక్కెట్లు 36 మందికి ఇచ్చి ఆ విధంగా భారతీయ జనతా పార్టీ బీసీల పార్టీగా ముద్రపడింది. ఇక కులాల వారీగా చూస్తే ఇప్పుడు ఎన్నికలన్నీ కూడా కులాల కురుక్షేత్రమే. కొంతవరకు భారతీయ జనతా పార్టీకి హిందుత్వ నినాదం కలిసి వచ్చినా కులాల వారీగానే ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ 300 కాపుకు 5 సీట్లు ఇచ్చింది. ఇక్కడ రేవంత్ రెడ్డి 300 కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మొట్టమొదటి రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యని అవమానపరచడం, అవహేళన చేయటం, పొమ్మనలేక పొగబెట్టి సెగబెట్టి ఆయన బయటికి పంపటం, ఆ పొన్నాల లక్ష్మయ్యని
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అవమానపరిచారని చెప్పి 300 కాపులు ఆగ్రహావేశాలతో ఉన్నారు. 300 కాపులు కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగారు. ఇక బీఆర్ఎస్ పార్టీ 300 కాపులకి 9 మందికి సీట్లు ఇచ్చింది. బీజేపీ పార్టీ 300 కాపులకి 7గురికి ఇచ్చింది. భారతీయ జనతా పార్టీలో ప్రముఖ నాయకులు డాక్టర్ కె లక్ష్మణ్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ముగ్గురు కూడా 300 కాపు సామాజిక వర్గానికి చెందినవారు అవటం అనేది విశేషం. ఇక గౌడ కాంగ్రెస్ పార్టీ 4గురికి ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ 4గురికి ఇచ్చింది. బీజేపీ ఇంకొకరికి ఎక్కువ ఇచ్చి 5గురు గౌడ సామాజిక వర్గానికి ఇచ్చింది బీజేపీ. యాదవ సామాజిక వర్గం కాంగ్రెస్ 2 ఇస్తే బీఆర్ఎస్ పార్టీ 5గురికి ఇచ్చింది యాదవులకు. బీజేపీ పార్టీ కూడా 5గురు యాదవులకి సీట్లు ఇచ్చింది. ఈ విధంగా బీసీలకు అధిక శాతం సీట్లు ఇచ్చి బీసీ పార్టీగా ముద్రపడింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ముఖ్యమంత్రి అవుతారు. ఇక ఎన్నికలు జరగలేదు, ఆలి లేదు, సూలి లేదు. అక్కడ కోన్ బనేగా సీఎం అని కొట్లాడుకుంటున్నారు. అక్కడ నల్గొండ జిల్లాలో ఉండే రెడ్లందరూ నేనంటే నేను ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. అసలు జానారెడ్డి పోటీలోనే లేడు. ఆయన అంటాడు జానారెడ్డి, అసలు నేను ముఖ్యమంత్రి పదవి అడగను, ఆ పదవి నడుచుకుంటూ నా వద్దకు వస్తుంది అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, నేనే ముఖ్యమంత్రి అని ఆయన. ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అని చెప్పి రేవంత్ రెడ్డి ఆయన ఏకంగా ముహూర్తం పెట్టేశాడు. డిసెంబర్ 9 మీరందరూ రండి, ప్రమాణ స్వీకారం చేస్తున్నా, ఇక్కడ ఎల్బీ స్టేడియంలో నేను ఏవో గ్యారంటీలు ఉన్నాయి, ఆ గ్యారంటీల మీద సంతకాలు పెడతానన్నాడు. ఈ గ్యారంటీల గురించి హరీష్ రావు ఏమంటున్నాడు, ఇది ముసలి పార్టీ, ఇది వారంటీలు లేని పార్టీ, కాలం చెల్లిన పార్టీ, వారంటీలు లేని కాంగ్రెస్ పార్టీ ఏంటి గ్యారంటీలు ఇచ్చేది, ఆ గ్యారంటీలకు విలువే ఉంది, మీరు పరిపాలించారు కదా, 11 సార్లు పరిపాలించారు, తెలంగాణను ఏం ఉద్ధరించామని ఆయన అవహేళన చేస్తున్నాడు. ఈ విధంగా జగ్గారెడ్డి నేనేం తక్కువ తిన్నానన్నాడు, నేను ముఖ్యమంత్రి అన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన నియోజకవర్గంలో ప్రసంగిస్తూ నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, సోనియా గాంధీ దయదలిస్తే నేను కూడా ముఖ్యమంత్రిని అవుతానన్నాడు. ఈ విధంగా జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇది కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి సామాజిక వర్గ ఆధిక్యత గల పార్టీ అని ముద్రపడింది. సరే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అక్కడ 0.5% 1% ఉన్న అగ్రకుల వెలములకు చెందిన ఈసారి కేసీఆర్ కాదు యువరాజు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. అందువల్ల బీసీలు ఇంతవరకు 77 ఏళ్ళు అయిందే మనకు స్వాతంత్రం వచ్చి, ఒక 2 ఏళ్ళు మాత్రం దళితుడికి అవకాశం ఇచ్చారు దామోదరం సంజీవయ్యకి. ఇప్పటి వరకు 60% ఉన్నాం తెలంగాణలో, 1,60,00,000 ఉన్నాం. మనకేం తెలివితేటలు తక్కువ, చదువు తక్కువ, సంఖ్యాబలం తక్కువ, మరి ఎందుకు మనకి ఇవ్వరు, ఇక ఎప్పుడు ఆ కులాలే పరిపాలించాలా అని చెప్పి బీసీలలో అవగాహన చైతన్యం పెరిగి వాళ్ళందరూ బీసీలకు రాజ్యాధికారం అనే నినాదంతో కొనసాగుతున్న తరుణంలో అది కమలం పార్టీ బీజేపీ పార్టీకి కలిసి వచ్చే అంశంగా మిగిలింది. ఇంకా ఎస్సీ రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ 19 మందికి సీట్లు ఇచ్చింది. మాదిగలకు 10 మందికి, మాలలకు 9 మందికి. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎస్సీలకు 20 మందికి ఇచ్చింది. బీజేపీ 21 మందికి ఇచ్చింది. ఈ 21 మందిలో తెలంగాణలో అధికంగా ఉన్నది మాదిగలు. 60 నుంచి 65% ఉన్న దళితులు మాదిగలు.
వాళ్ళకి భారతీయ జనతా పార్టీ 14 సీట్లు ఇచ్చింది, మాలలకు 7 సీట్లు ఇచ్చింది. ఈ విధంగా మాదిగ రిజర్వేషన్ మేము కల్పిస్తాము, వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ కట్టుబడి ఉన్నామని చెప్పటం వల్ల, అది కూడా ప్రధానమంత్రి నోటి నుంచి ఆ మాటలు రావటం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలో ఉన్న మాదిగలందరూ ముక్త కంఠంతో ముద్ర కింద గంపగుత్తగా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసే అవకాశం ఉంది. ఇక ఎస్టీలు, గిరిజనులు కాంగ్రెస్ పార్టీ 12, బీఆర్ఎస్ 12, బీజేపీ 10, బీజేపీ మిత్రపక్షమైన జనసేన ఎస్టీలు 2 సీట్లు. దీంట్లో కాంగ్రెస్ పార్టీ లంబాడులకు 7, కోయలకు 4, గోండ్లకు 1 ఇచ్చింది. ఇక మైనారిటీల యొక్క మద్దతు పొందడానికి కాంగ్రెస్ పార్టీ 6 సీట్లు, బీఆర్ఎస్ పార్టీ 3, వీళ్ళు 6, 3 ఇస్తే బీజేపీ మైనారిటీల తరపున ఎవరు పోటీ చేసే అభ్యర్థి లేడు. ఇక జనసేన పార్టీ ఓసీ అభ్యర్థికి 1, గిరిజనులకు 2, మున్నూరు కాపులకు 3, గౌడుకి 2, మళ్ళీ జనసేనలో కూడా సామాజిక న్యాయం 5, 8 మందికి వాళ్ళు బీఫారాలు టిక్కెట్లు ఇస్తే అక్కడ కూడా 5 బీసీలకు ఇచ్చారు. 3 మున్నూరు కాపులు, 2 గౌడ కులస్తులకు ఇవ్వటం అనేది విశేషం. కనుక టిక్కెట్ల కేటాయింపు విషయంలో భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం పాటించి అగ్రవర్ణాల సీట్లను తగ్గించి అత్యధికంగా బీసీల సీట్లు ఇచ్చి ఈ రోజున ముదిరాజు సామాజిక వర్గము, మాదిగలు గంపగుత్తగా మొత్తం ఆ కులాలు 2 ఏకంగా ఒకే పార్టీకి, కమలం పార్టీకి వేయటము ద్వారా భారతీయ జనతా పార్టీ విజయం సునాయాసమని భావిస్తున్నారు. ఎవరు ఊహించిన విధంగా భారతీయ జనతా పార్టీ 65 సీట్లు సాధించి విజయం సాధిస్తుందని కొన్ని సర్వే నివేదికలు వెలువడుతున్నాయి. 2వ స్థానం కాంగ్రెస్ పార్టీ. మేమే రాష్ట్రాన్ని ఇచ్చాం, తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చామని పోటీ చేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 21 సీట్లే. 2018లో అన్ని పార్టీలు, కమ్యూనిస్టులు, తెలుగుదేశం, టీజేఎస్, కాంగ్రెస్ అన్నీ కలిసి మహాకూటమి పోటీ చేస్తే వచ్చింది 19 సీట్లు. 19 సీట్లు గెలిస్తే 19 మంది ఎమ్మెల్యేలలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతలో పశువులలా అమ్ముడుపోయారు. మంత్రి పదవుల కోసం, కాంట్రాక్టుల కోసం మరికొంతమంది డబ్బు తీసుకుని అమ్ముడుపోయారు. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏంటంటే, ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేసి మన ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, మనం కేసీఆర్ని గద్దె దింపాలనుకుంటున్నాం, కాంగ్రెస్కి ఓటేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే అమ్ముడు పోడని నమ్మకం ఏంటి? కాంగ్రెస్ ఎమ్మెల్యేలంటేనే అమ్ముడు పోతారు. అందువల్ల మన ఓటు మునిగిపోతుంది. నిజంగా కేసీఆర్ని వ్యతిరేకించాలంటే కమలం పార్టీకి, బీజేపీకి ఓటేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ యొక్క ట్రాక్ రికార్డు చూసి 2019లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతలో పశువుల అమ్ముడు పోవటం వల్ల ఈ రోజున తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటానికి వెనుకంజ వేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, తెలుగు ప్రజల సెంటిమెంటు 2 సార్లు దాటి 3వసారి ఏ రాజకీయ పార్టీకి గత 60 సంవత్సరాలుగా ఎవరికి అధికారం కట్టబెట్టలేదు. అది తెలుగుదేశం పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా 2 సార్లు 2 టర్ములు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. 3వసారి ఎన్నికలు వచ్చేసరికి గద్దె నింపి పార్టీని మార్చి వేరే పార్టీకి అధికారం కట్టబెట్టారు. అందువల్ల తెలుగు ప్రజల సెంటిమెంటు ప్రకారం ఈ టీఆర్ఎస్ 2 సార్లు పూర్తయింది కనుక హ్యాట్రిక్ కొట్టడం అసంభవం. ఇంకోటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే
రెడ్డి సామాజిక వర్గమేనా ఇప్పటి వరకు సింహభాగము మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 18 మంది ముఖ్యమంత్రుల్లో అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు 12 మంది ముఖ్యమంత్రులు రాజ్యపాలన చేశారు. ఒక్కసారి కూడా బీసీకి అవకాశం రాదా? కనుక ఈటెల రాజేందర్ను ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ ముందు పెట్టడం వల్ల భారతీయ జనతా పార్టీకి బీసీలందరూ మక్కువ చూపి మన బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, పార్టీ ముఖ్యం కాదు, మన వెనుకబడిన జాతులకు గుర్తింపు, బీసీలకు రాజ్యాధికారం అనే సంకల్పంతో ఎవరూ ఊహించని విధంగా కమలం పార్టీ పట్టణంలోనూ గ్రామాల్లో కూడా ఊపందుకుని డిసెంబర్ 3న వెలువడుతున్న ఫలితాల్లో ఇతర రాజకీయ పార్టీలకు షాక్ ఇవ్వబోతున్నదని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ ఆయన నోటమ్మట ఎప్పుడు అపజయం రాదు. ఈ మధ్యకాలంలో కొన్ని సభల్లో ఆయన మీరు మమ్మల్ని ఓట్లు వేసి గెలిపించకపోతే నష్టపోయేది తెలంగాణ ప్రజలే, మేము నా ఫారం హౌస్లో రెస్ట్ తీసుకుంటానని ఆయన నోట ఒకవేళ నేను ఓడిపోతే రెస్ట్ తీసుకుంటాను, నాకేమీ నష్టం లేదనే భాష, తర్వాత రోజు కాలుగాలిన పిల్లిలా మరి ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు అభివృద్ధి చేశావు, అయినా కాలుగాలిన పిల్లిలా సుడిగాలి పర్యటనతో రోజు 3-4 నియోజకవర్గాలు అక్కడికి వెళ్ళి ఉపన్యాసాలు ఇస్తున్నాడంటే కేసీఆర్కి బీఆర్ఎస్ నాయకులకు కూడా వాళ్ళ గెలుపుపై అనుమానం వచ్చింది. 2వ స్థానంలో కాంగ్రెసు, 3వ స్థానంలో బీఆర్ఎస్ ఉండే అవకాశాలు ఉన్నాయని కొన్ని సర్వే నివేదికలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు నవంబర్ 7 వరకు ఎక్కడో బీజేపీ అన్నారు. ఆ ఎక్కడో ఉన్న బీజేపీ పతాక స్థాయికి వచ్చి అగ్రస్థానానికి వచ్చి అధికార దిశగా అడుగులు వేస్తూ ఉంది. అక్కడ మాజీ ముఖ్యమంత్రి కర్ణాటకలో ఉండే కుమారస్వామి పత్రికా ప్రకటనలో ఏం చెప్పాడంటే, కర్ణాటక రాష్ట్రం అంధకారంలో ఉంది, ఇక్కడ కరెంటు లేదు, వీళ్ళిచ్చిన హామీలు అమలు చేయటం లేదు, వీళ్ళేదో ఇక్కడ గృహలక్ష్మి కింద మహిళలకి నెలవారీగా 2,500 రూపాయలు బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు, ఇక్కడ నాకు తెలిసి 10 లక్షల మంది మహిళలకు బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ కాలేదు, జమ చేయడానికి డబ్బులు లేవు, ఇక్కడ గ్రామాలు పట్టణాలు అంధకారంలో ఉన్నాయి, విద్యుత్తు సంక్షోభం నెలకొన్నది. కనుక కర్ణాటక సిద్ధరామయ్య వచ్చి తెలంగాణలో ప్రసంగాలు ఇస్తున్నాడు, డీకే శివకుమార్ వచ్చి ప్రచారం చేస్తున్నాడు, వాళ్ళ ప్రచారాన్ని నమ్మద్దు. అయితే కర్ణాటక రాష్ట్రంలో ఉండే కాంట్రాక్టర్ల దగ్గర దండుకుని అక్రమ వసూళ్ల ద్వారా అవినీతి సొమ్ముని తెలంగాణ రాష్ట్రానికి పంపి అక్కడేదో వక్ర మార్గంలో గెలవాలని చూస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి పత్రికాముఖంగా ఆయన వెల్లడించడం వల్ల కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కూడా తగ్గింది. ఇక్కడ అసలు ఎన్నికలు జరగకుండా, ఆలీ లేకుండా, సూలీ లేకుండా, అల్లుడి పేరు సోమలింగం అనే విధంగా ముఖ్యమంత్రులు నేనంటే నేనే ముఖ్యమంత్రి అని రెడ్డి సామాజిక వర్గ నాయకులు ముందుకు రావటాన్ని తెలంగాణలో ఉండే ప్రజలు, ఓటర్లు, బీసీలు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఓట్లు వేయకుండా గెలవకుండానే ముఖ్యమంత్రి కోసం, ఆ పదవి కోసం కొట్లాడుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళు స్థిరమైన ప్రభుత్వాన్ని ఎలా నిర్వహించగలరు అనే అనుమానాలు ఉన్న తరుణంలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి మొదటి ముఖ్యమంత్రిగా ఈటెల రాజేందర్ని ముఖ్యమంత్రిగా ఆయన్ని ఆ పదవి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించిన తరుణంలో ఈసారి హిందుత్వము కాదు బీజేపీని గెలిపించేది ఈ బీసీ కులాలు, ముఖ్యంగా ముదిరాజు, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామనే ప్రకటన
మాదిగలందరినీ సంఘటితపరిచి భారతీయ జనతా పార్టీ గెలుపు దిశగా వెళ్ళే విధంగా ముదిరాజులు మాదిగ సామాజిక వర్గం రెండూ కూడా ఇతోధికంగా వాళ్ళు గంపగుత్త కింద వేసే ఓట్లు సహాయపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.